ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా స్కాలర్షిప్ స్పీచ్ రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం పూజ హాజరై ఈ యొక్క ఫీజు దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే ఈ దీక్షకు సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ జి జ్యోతి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కల్లేపల్లి అశోక్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి సిపెల్లి రవీందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిరాం ఆజాదీ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం పూజ, అదే విధంగా ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ల సందీప్, జిల్లాల ప్రశాంత్లు మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రావలసినటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని అన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్స్తో సంబంధం లేకుండా విద్యార్థులకు పై చదువులకు వెళ్లేందుకు సర్టిఫికెట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా మరి రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలనేటువంటి ఒక డిమాండ్ తోటి మరి ప్రధానమైనటువంటి డిమాండ్ను పెట్టుకొని మరి రాష్ట్ర కమిటీ మా తెలంగాణ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపు మేరకు మరి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఫీజు దీక్ష అనేటువంటిది చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈరోజు విద్యార్థులు ఏదైతే 6 సంవత్సరాల నుండి ప్రభుత్వాలు ఇవ్వకోకుండా మరి కనీసం మాట్లాడుకోకుండా మరి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్స్ అదేవిధంగా స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవ్వకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి సర్కారును మేము ఈ రకంగా ఏమడుగుతా ఉన్నామనంటే, అయ్యా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ రాక అనేకమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ యొక్క విద్యార్థుల యొక్క సమస్యలను ఇప్పటికైనా తెలుసుకొని అయ్యా ఈరోజు చదువుకుంటున్నటువంటి ఏదైతే విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ఉన్నాయో ఖచ్చితంగా మీరు విడుదల చేయాలనేటువంటి డిమాండ్ను మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్తో సంబంధం లేకోకుండా మరి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి కళాశాలలలో పై చదువులకు వెళ్లాలంటే వాళ్ళకు సర్టిఫికేట్లను ఆపుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యార్థులందరికీ కూడా మరి సర్టిఫికేట్లను ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి నేపథ్యంతో డిమాండ్ చేసి అడుగుతా ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలనేటువంటి డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఈరోజు ఈ యొక్క విద్యారంగ సమస్యలను పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఖండిస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించకపోతే రానున్న రోజులలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను మేము ముందు తీసుకొస్తామని చెప్పి ఈ రకంగా హెచ్చరిస్తా ఉన్నాము. నా పేరు జిల్లాల ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఫీజు దీక్ష అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కూడా ఈ ఫీజు దీక్ష అనేది కొనసాగడం అనేది జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా గత 8,000 కోట్లపై చిలుకుగా పెండింగ్లో స్కాలర్షిప్ ఉంది, అయినా కూడా రిలీజ్ చేయట్లేదు. అదేవిధంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు ఒక విద్యార్థి పై తరగతులకు వెళ్ళాలంటే సర్టిఫికెట్లు అనేవి ఎంతో అవసరము. ఒక విద్యార్థికి సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఈరోజు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వాలని అదేవిధంగా డిమాండ్ ఇంకోటి తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జూనియర్ కళాశాల తీసివేయడం అనేది జరిగింది. కాబట్టి నూతన కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి అదేవిధంగా హాస్టళ్లను ఏర్పాటు చేయాలి. ఈరోజు అమ్మాయిల హాస్టళ్లకు ఎంబీబీఎస్ డాక్టర్ని కేటాయించాలి. అద్దె భవనాల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు విద్యాశాఖకు ఈరోజు మంత్రి లేనటువంటి దుస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని చెప్పేసి అమ్మాయిల పైన జరుగుతున్న దాడులు అత్యాచారాల ఘటనల పైన కూడా ఈరోజు ఎస్ఎఫ్ఐ అనేది స్పందించడం అనేది జరుగుతుంది. కాబట్టి
అమ్మాయిలకున్న చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. అమ్మాయిలకున్న చట్టాలు, నిర్భయ చట్టాలు కానీ, అభయ చట్టాలు కానీ, పోక్స్కో చట్టాలు కానీ ఈరోజు అమ్మాయిలకు అవగాహన కల్పించాలి. అదేవిధంగా షీ టీమ్స్ అనేవి కళాశాలలకు వెళ్ళి ఈరోజు అవగాహన కల్పించే సదస్సులను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా యాంటీ ర్యాగింగ్ కమిటీలను వేయాలి. ఇలా ఎన్నో డిమాండ్స్ అనేవి ఈరోజు ఎస్ఎఫ్ఐ దీక్షలు అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటే, ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి మీరు చేస్తున్నారు. అదేవిధంగా కొత్త స్కీమ్ల పేరుతో ఈరోజు విద్యార్థులకు 75% అటెండెన్స్ ఉండాలి, 50% ఉండాలని చెప్పేసి మీరు ఈరోజు అట్లుంటేనే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తానని ఈరోజు కొత్తగా మీరు స్కీమ్స్ తీసుకొస్తున్న పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి చేయడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చదువులో ఈరోజు కొనే వ్యవస్థలో ఉంది. కాబట్టి విద్యార్థుల జీవితంతో చెలగాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు దీక్షను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ దీక్షలో అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు, ఇక్కడ ఉన్న విద్యార్థి నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.